నేను మీ పెళ్లి కూడా వచ్చాను తెలుసా, చాలా గ్రాండ్గా చేశారు. అన్నిటికి కలిపి ఇప్పుడు అనుభవిస్తున్నాను. జాయ్ అని మీకు డబ్బులు పంపించడాక? మనమిస్తే తీసుకునే పరిస్థితుల్లో వాడున్నాడు. నాన్న వాడు అచ్చం ఒకేలాంటి వారు. టీచర్, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? టీచర్ పెళ్ళైన వెంటనే ఎందుకు తిరిగి వచ్చేశారు? ఆయన మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారని విన్నాను. ఆయనకేమైనా జబ్బు ఉందాక? అడగడానికి నీకేం దొరకలేదా? రే మామా, అలా చూడండి రా, ఎవరో అక్కతో వెళ్తున్నాడు. అక్క కాల్ చేస్తుందిరా. రే మామా, అలా చూడరా. హలో టీచర్. ఏం చేస్తున్నాడు రా వాడు? టీచర్, నేను తర్వాత కాల్ చేస్తాను. డాన్స్ మధ్యలో వాడు చేస్తున్న కామెడీ చూసావా? నిన్నే మేము చూసాంలే. అక్కతో పక్క సీట్ లో కూర్చొని వెళ్ళావు కదా, ఏంట్రా అయస్కాంతమా? అబ్బా, తను ఎంత అందంగా ఉందో తెలుసా? నువ్వు చాలా అదృష్టవంతుడు వీరా. వాగక్రా, ఆవిడ ట్యూషన్ నేర్పిస్తున్నారు. అయితే ట్యూషన్ కి మేము రావచ్చా మావా? పోరా కోతి. హోంవర్క్ ఏదైనా ఉంటే చెప్పు మావా, అందరం కలిసి చేసుకుందాం. అవునరా, అంత నీ అదృష్టం రా, మాకు దొరకదు అలాంటి టీచరు. సర్లే, ఏం చేస్తాం? అవునరా, నీ అదృష్టం నీది, మా అదృష్టం మాది. చిన్న చిన్న ఫాల్టే టీచర్, ఇప్పుడు సూపర్గా రెడీ అయింది. చూస్తారా? బాగుందా? నువ్వు పెద్ద మొగాడు వైపోయావురా. మా ఇంట్లో కూడా ఒక కుట్టు మిషన్ ఉంది. చిన్న పనే అనుకుంటాను, కొంచెం వచ్చి చూసి పెట్టరా. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. చాలా రోజులైపోయింది. వెళ్దామా?
ఏంటిది టీచర్, మిమ్మల్ని దొంగ కేసులో పట్టుకున్నారా? ఇది కన్యాకుమారి డిస్టిక్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న అమ్మాయి, క్రిస్టీ జోసెఫ్. అంటే తమిళనాడులో కళ్ళు మూసుకుని మార్కులు ఇచ్చేస్తారు కదా టీచర్? పరా. కానీ అప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు టీచర్. Had I the heavens embroidered clothes, enwrought with golden and silver light, the blue and the dim and the dark clouds of the night, and light and the half light, I would spread the clothes under your feet. But I, being poor, have only my dreams. I had spread my dreams under your feet. Tread softly, because you tread on my dreams. ఇదిగోండి. 35, 36, 37, 38. ఓకే, ఇదిగో. ఇకపోతే ఫ్రంట్లో ఉన్న టైరు కొత్తది. నేను దాన్ని బిల్లులో కలపలేదు. ఓకే. మరి వెనకున్నది ప్రే చేయండి ఫాదర్. పరలోకం నందుండు ప్రభువా, మీరే రక్షింపుము. ఆమేన్. ఓకే, ఒక్క నిమిషం. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చావు? ఇది నేను కొన్న బండి. నువ్వా? ఆ, నిజంగా అదరు కొట్టేస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నారు? నా ఫ్రెండ్కి పెళ్లి కోవూర్లో. అరే ఎక్కండి, నేను తీసుకెళ్తాను. వద్దు. అరే ఏ సమస్య లేదు. అరే ఎక్కండి. అరే ఎక్కమన్నానుగా. రే, లైసెన్స్ ఉంది కదా? రే రాయ్, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావే? ముందే చెప్పాను కదా నేను పెళ్లికి వెళ్ళాలని. వీడి బైకే. అలాగా? సెకండ్ హ్యాండ్. రే, దీని మీద కూర్చుని వెంటనే పెద్ద మగాళ్ళలాగా అనిపిస్తున్నావు. మీ ఇద్దరిని ఇప్పుడు చూస్తే ఎవరక్క ఎవరి తమ్ముడు అస్సలు కనిపెట్టలేరురా. సరే చూసి జాగ్రత్తగా వెళ్ళిరండి. త్వరగా వచ్చేవే. వెళ్దామా? వెళ్దాం.
చేసావా అయిపోయాక కాల్ చేయండి, నేను వస్తాను. అయిపోగానే పిలుస్తాను, సరేనా? చూడు వదిలేయ్, వాడు నన్ను అడిగే చేశాడు. వాడికి నేనే డబ్బిచ్చాను. ఎక్కడికైనా పక్కకు వెళ్ళడానికి బండుంటే మంచిది కదా. ఏయ్, ముందు నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తాలే. ఊరికే నసపడుతుంది. టీచర్, బయలుదేరాను, వచ్చేస్తాను. రే, నువ్విక్కడ చేసే పనులకి తిట్లు తినేది నేనే. ఈ రోజు ఉదయం బయలుదేరితే వచ్చేసరికి 9:30 అయింది. టీచర్. నీ కోసం మనిషి వచ్చాడు. వెళ్దామా? ఓ, నువ్వు చెప్పేది ఇతను గురించేనా? రాయ్, ఓకే, సరే, నేను బయలుదేరుతాను. రేపు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అక్క? వెళ్ళి కాల్ చేయి. ఓకే, ఓకే, బాయ్. బాయ్. టీచర్, వెళ్దామా? ఇప్పుడు నా మనసుకున్న సంతోషం నీ ఫ్రెండ్షిప్ మాత్రమే. కమ్యూనికేషన్ ప్రతి విజయానికి, అంటే అది కెరియర్ కానివ్వండి, లేదా టీం కానివ్వండి, లేదా ఒక రిలేషన్షిప్ అయినా కానివ్వండి, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసులో ఉన్నది చెప్తేనే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ఉన్న సమస్యల్ని మాట్లాడి పరిష్కరించుకోవాలి. సరిగ్గా కమ్యూనికేట్ చేసే వాళ్ళకే విజయం లభిస్తుంది. ఏంట్రా అక్కడే తలుచుకుంటున్నావా? మామా, నువ్వు వెళ్ళి చెప్పరా. ఆ అక్క నన్ను తమ్ముళ్ళ అనుకుంటే అప్పుడేంట్రా? అదేంటనేది తనే చెప్తుంది. నువ్వు వెళ్ళి ముందు మ్యాటర్ చెప్పు. నువ్వు నీ మనసులోనే ఉంచుకుంటే ఇక్కడే కూర్చొని అలను చూస్తూ ఉండడమే. వెళ్ళి ధైర్యంగా చెప్పరా. ఏం జరిగినా సరే చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. సముద్రం మధ్యలో తెలియని దేశానికి ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తావురా? ఏమిటి నువ్వేం మాట్లాడావు? కూర్చో. కాస్తైనా ఊరికే ఉండు బామ్మ. ముందు ఇంటర్వ్యూ జరగనివ్వు. ఉద్యోగం వచ్చిన తర్వాత మీ సమస్యల్ని చూద్దాం. వాళ్ళు దేనికి పనికిరారనుకుంటా. వాళ్ళు గుంటూరులోనూ నెల్లూరులోనూ నడపకుండా అందుకే వైజాగ్లో నడుపుతున్నారు. మీరు నాతో పాటు రాగలరా నానా? లేదంటే నేను విదిగో వీడిని తీసుకువెళ్తాను. ఎందుకక్క? అదెందుకు అడుగుతావులే. మాల్దీవ్స్లో వేకెన్సీ ఉందట. మాధవరంలో ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు.
ఇది అప్పుడు మొదలైన సమస్య. మాలదీవ్స్ కా హా, చెప్పండి. క్లాస్లో ఉన్నావా? అవును. రే, మాల్దీవ్ది ఇంటర్వ్యూ డేట్ వచ్చింది. వచ్చే బుధవారం మాధవరానికి వెళ్ళాలి. నాన్న నాతో వస్తానని చెప్పారు, కానీ నాన్నతో వెళ్ళడం ఒకే బోర్. నువ్వు వస్తావా? వెళ్ళొద్దాం. ఓకే. మర్చిపోకు, వచ్చే బుధవారం. విజయలక్ష్మి, ఏమైందక్క? తెలీదురా. డబ్బులు నాశనం చేస్తానికి వచ్చింది. రా, ఏదైనా తిందాం పద. రా. నీకు కావాలరా? వద్దు. పద. డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. బాగా చదివి చూసుకుని ఫిల్ చేయండి. ఫిల్ చేస్తాను. క్రిస్టీ జోసెఫ్, ఎస్ సార్. అక్క, ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి? ఇది మొదటిసారా? అవునక్క. మీరు? ఇంతకు ముందు 4 ఏళ్ళు అక్కడే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ఎలా ఉంటుంది? చాలా అందమైన చోటు. అక్కడ వేలాది దీవులున్నాయి. కానీ అక్కడ ఏ దీవిలో వేస్తారని అక్కడికి వెళ్తే గానీ మనకే తెలియదు. అక్కడ ఒక్క ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక్క వస్తువు కొనలేము. ఉప్పు నుంచి కర్పూరం వరకు ఎక్కడి నుంచే తీసుకువెళ్ళాలి. ఇందులో మంచి విషయం ఏంటంటే మంచి జీతం ఇస్తారు. ఏజెన్సీకి ఇవ్వాల్సిన డబ్బుల్ని రాగానే తీర్చేయాలా? వద్దు, వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేస్తేనే చాలు. డబ్బులిచ్చి 2 వారాల్లో ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోతాం. ఇలా చూడమ్మా, ఇది నమ్మచ్చా? అవునవును, ఖచ్చితంగా. దీన్ని మాలి గవర్నమెంటే నడుపుతున్నారండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఈ డబ్బుని మేము ఎప్పుడు కట్టాలి? 1 వీక్లోగా కట్టేయాలి. అయితే వెళ్ళే డీటెయిల్స్? మీరు పేమెంట్ చేశారంటే ఆఫీస్ వాళ్ళు మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఫోన్ చేసి చెప్తారు. సరే, ఓకే. మాలిని, ఏమైందమ్మా? 1 వారంలోపు 2 లక్షలు కట్టాలి. ఈ డబ్బుకి ఎక్కడికి వెళ్తావు? రోజు 1000 సమస్యలున్నాయి, ఇందులో డబ్బులు కావాలట. బస్సు 10 నిమిషాలు ఆగుతుంది. టీ తాగొచ్చే వాళ్ళు తాగిరండి. నువ్వు వస్తావా?
ఏంట్రా? టీచర్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. అవును, మీరు ఖచ్చితంగా వెళ్ళాలా? మరి వెళ్ళకుండా ఉండాలా? టీచర్, మీరంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే కూడా నాకు ఇష్టం. టీచర్, అలా కాదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఛ, ఏంట్రా ఇది? సడన్ గా ఇంత వర్షం పడుతుంది. ఏయ్, అక్క ఏం చెప్పలేదా? తను ఎప్పుడు బయలుదేరుతుంది? రేపు. రేపా? తను వెళ్ళడానికి ముందే అడిగి ఏంటో తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? ఇష్టమా కాదా అని. మామా, ఈ గాలిని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఆ? టీచర్ దగ్గరికి వెళ్ళి నేనంటే ఇష్టమని అడగాల్సిన పని లేదురా. టీచర్కి నేనంటే ఇష్టమని నాకు తెలుసురా. టీచర్ ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం మారదు. రేయ్, దాన్ని ఆ, చూసి ఇంకోసారి కట్టు. బాగా చుట్టూ, దీన్ని కూడా అప్పుడే తీసి కింద పెట్టేసి. పడకుండా ఉంటుంది. ఆ జంతికలు తీసి ఇటువైపు పెట్టమ్మా. దీన్ని తీసి ఇక్కడ పెట్టు. 2 ప్యాకెట్లు జంతికలు కూడా పెట్టుండొచ్చు. అదే ఇంత చోటు ఉంది కదా. బరువు ఎక్కువైతే సపరేట్ గా డబ్బులు అడుగుతారు. సరే, ప్యాక్ ఇదిగో. చేసేయన్నా. అక్క, నేను బయలుదేరుతాను. సరే, రేపు ఉదయం ఎన్నింటికి బయలుదేరాలి? ఉదయం 6 గంటలకు బయలుదేరాలి. రే, ఆ? రేపు నువ్వు కూడా ఎయిర్పోర్ట్కి రా. ఆహా, వద్దు. ఏమైంది? రే, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను.
ఏరా ఎక్కడున్నావు? ఏంది విషయం? మామ తంబన్నూరు వరకు వెళ్ళాలి, తొందరగా రారా. సరే వస్తానుండు. రే మామ, ఆ అక్క వాళ్ళ చుట్టాలందరూ ఉన్నారా అక్కడ? అక్క మాలికి వెళ్ళినా కూడా వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు లేరు. నువ్వు రా, ఎక్కు. హలో. రే, టీచర్, నేను ఆ దీవికి వచ్చేసాన్రా. డంగతి. నేను ఇప్పుడున్న దీవి పేరది. అవును, మీ ట్రిప్ ఎలా సాగింది? ఆ ప్రాబ్లం ఏమీ లేదు. మెయిన్ దీవి నుంచి ఇంటికి రావాలంటే 3 గంటలు బోట్లోనే ట్రావెల్ చేయాలి. సరే, బ్యాలెన్స్ తక్కువగా ఉంది, అందరికీ ఫోన్ చేయాలి. మళ్ళీ చేస్తాను. అది కాదు టీచర్, కాల్ చేయడానికి సరిపడేంత బ్యాలెన్స్ లేదు, దయచేసి రీఛార్జ్ చేయండి. అన్నయ్య, 20 రూపాయలు ఎయిర్టెల్ కార్డు ఇవ్వండి. ఇదిగో. ఈ కాల్ చేయడానికి సరిపడేంత బ్యాలెన్స్ లేదు, దయచేసి రీఛార్జ్ చేయండి. అన్నయ్య, ఛార్జ్ చేశాను కానీ కాల్ వెళ్ళట్లేదు. నీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది? 35 రూపాయలు. సరే, ఎక్కడికి కాల్ చేసావు? మాలిక్ చేశాను. మాలిక్ కాల్ చేసావా? మాలి చూడు, అక్కడికి చేస్తే నిమిషానికి 49 రూపాయలు. అన్నయ్య, 30 రూపాయలే ఉన్నాయి. హలో. టీచర్. రాయ్. టీచర్, పనిలో జాయిన్ అయ్యారా? జాబ్లో రేపు జాయిన్ అవ్వాలి. మరి ఉండడానికి? నేను ఇంకొక టీచర్ కలిసి ఒక రూమ్ తీసుకున్నాం. మా పక్కనే మిగతా సార్లు కూడా ఉన్నారు. చోటు చాలా బాగుంది. టీచర్,
బ్యాలెన్స్ లేదు దయచేసి రీఛార్జ్ చేయండి. రేయ్, మధ్యాహ్నం బిర్యానీ పెడతారు. ప్రొడక్షన్ అదేరా, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్. ఊరికే చెప్పకరా. ఒక నిమిషం. ఆ. హలో. రేయ్ నువ్వెక్కడున్నావు? ఆ, నేను ఫిలిం ఫెస్టివల్కి వచ్చాను. కావాలని చెప్పాను. సరే రేపేంటి ప్లాన్? రేపు ప్లాన్ ఏం లేదు. నైట్గారా ఇంటికి వెళ్ళాలి. మర్చిపోయావా, రేపు నీకు బర్త్డే. ఆ, నువ్వు ఒక పని చెయ్యి, రేపు పాలయం పబ్లిక్ లైబ్రరీ దగ్గరికి నాతో పాటు పనిచేసిన ఒక సార్ వస్తున్నారు. ఆయనకి నేను ఒక గిఫ్ట్ కొని పంపించాను. అది తీసుకొని తర్వాత నాకు కాల్ చెయ్యి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇదిగో హ్యాపీ బర్త్డే. టీచర్ మీరు రావడమే నాకు పెద్ద గిఫ్ట్. ముందు తీసుకో. రండి టీచర్, బండికండి. నేటింగ్ గారి ఇంటికి వెళ్దాం. ఈ రోజు అక్కడికి కరోలు వాళ్ళు వస్తున్నారు. కేక్ కటింగ్ అయిన తర్వాత రాత్రి డ్రాప్ చేస్తాను. ఎక్కు. మవ్య, ఏంట్రా ఈ రోజు లేట్ అయింది? అది సిటీకి వెళ్ళి వస్తున్నాను. ఆ, రండి టీచర్, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. రా. ఇదిగో. తీసుకుంటానులే. ఇది ఎందుకు ఇంకా తీసుకోవడం లేదు? దానికంటే ముందు నేను అడిగే గిఫ్ట్ ఇస్తారా? నాకొక ముద్దిస్తారా? మరి అక్కడెక్కడుంటావమ్మా? నేను నా ఫ్రెండ్ ఒక ఇంటిని రెంట్కి తీసుకుని అందులో ఉంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడ్డాం ఆంటీ. ఇప్పుడు పెద్దగా సమస్యలు ఏం లేవు, అడ్జస్ట్ అయిపోయి. రాయ్. మధ్యాహ్నం వస్తానని చెప్పి ఇప్పుడు వస్తావు నువ్వు. బర్త్డే కదా, అందుకని వాడు చాలా బిజీ. అమ్మా, ఈసారి ఇంకా స్టార్ కట్టలేదా? ఏమిట్రా ఇలా అడుగుతున్నావు? నేను పైకెక్కి కట్టగలనా? సర్లే, నేనే కడతాను.
అప్పడాలు వేపేశారా? ఆ, ముందు ఇది పూర్తి చేస్తాను. ఆ, ఆ, దీనికి ఎంతైంది? 18,000. ఆ? 18,000 రా. ఆ. ఉమ్. రేయ్ మ్. ఎలా సాగుతోందిరా? నిన్న న్యూ ఇయర్ పేరు చెప్పి ఎస్కేప్ అయిపోయాను. ఓ. ఎల్లుండి మళ్ళీ వెళ్ళాలి. తను ఎలా చదువుతోంది? ఇదిగో చూస్తున్నావుగా, బాగా సాగుతోంది. ఓ అలా అంటున్నావా? అయితే నా అలాగే. ఏయ్, నీ జీవితం ఎలా ఉంది? చాలా కష్టమే. ఆహా. మాలిని టీచర్ నాతో ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్ళానంటే 2-3 ఏళ్ల తర్వాతే తిరిగి వస్తాను. ఆ, అయితే మరి వెకేషన్ టైంలో? ట్యూషన్స్ చెప్తే అక్కడ డబ్బులు ఎక్కువ. వచ్చే డబ్బుల్ని వద్దనకూడదు. నానా, మనం కొత్త వ్యాగనర్ కొనుక్కుందామా? ఈ పాత బండి అమ్మేద్దాం. వద్దా? వీడి వల్ల ఇంటికి ఏ ఉపయోగం లేదు. ఇందులో వేరే కారు కొనాలంట. నువ్వు ఒక్కసారైనా అక్కడికి రా, ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. నువ్వు వస్తే నాతో పాటే ఉండొచ్చు, లేదా టీచర్ సార్ ఇంట్లో ఉండొచ్చు. రేయ్, ఆ, ఏంట్రా ఏం మాట్లాడలేదు? నీ కాలేజ్ కథలు చెప్పరా. నీ కాలేజ్ ఎలా ఉంది? ఆ, కాలేజ్. हेलो मोहिंदर जी। घर में हाँ जी। రే अच्छा चलता है। आप कैसे हो? मैं ठीक हूँ। क्लाइंट का सारा डिटेल्स मनदीप के पास है। రే నువ్వు ఈ కార్డు దగ్గర పెట్టుకో. నేను అక్కడి నుంచి పంపించే డబ్బంతా నాన్న వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు. అందువల్ల కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశాను. నేను డబ్బులు పంపించేటప్పుడు చెప్తాను. అకౌంట్లో చెక్ చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తే చాలు. రే ఆ, రేపు నీ ప్లాన్ ఏంటి? ఆ, ఏం లేదే. నేను తంబానూరు వరకు వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వస్తావా? అలా అడిగితే ఏంటి, వస్తాను. ఆ, అమ్మ పిలుస్తోంది, తిని వెళ్ళు. రా. సార్ అటు చూడండి, వచ్చేసారు. ఆ, హాయ్ సార్. ఆ, నేను చెప్పాను కదా తేజ సార్ అని. హాయ్, రా ఎక్కి వెళ్దాం. రారా. అయ్యయ్యో అక్క, నువ్వు వెళ్తున్నావా? నువ్వు ఒక రౌండ్ వెళ్ళేసిరా. 5:30కి ఇక్కడికి వస్తే సరిపోతుంది. నేను ఇక్కడికి వచ్చేస్తాను. సరే, మీరు నువ్వు రావడానికి ఆలస్యమైంది. వచ్చే దారిలో ఇంకొక ప్లేస్కి వెళ్ళేసి వచ్చా. మనం ముందే అనుకు సరే నేను ఉంటాను. అలాగే. సరే. ఎవరైనా పిలిస్తే వెంటనే బయలుదేరి వెళ్ళిపోవడమేనా? కనీసం కాల్ అటెండ్ చేయొచ్చు కదా. సరే సార్, నేను మీకు కాల్ సరే, సరే. చేస్తాను. ఇప్పుడు ఏ ఉద్దేశంతో నువ్వు ఆ మాట అన్నావు? ఇంకెప్పుడు నాతో ఇలా మాట్లాడుకో. మీ బాబాయ్కి ఫోన్ చేసి చెప్పేది. నేను చెప్తాను.
నేను అక్కడికి వెళ్ళి ఫోన్ వెళ్ళాక చేస్తాను. మర్చిపోకుండా చెయ్యమ్మా. సరే సరే అమ్మా. కాల్ చేయమ్మా. నువ్వు పాస్పోర్ట్ టికెట్ అని తీసుకున్నావా? నేను అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాను. వాడు అసలు ఎక్కడికి వెళ్ళాడ్రా? మందు తీసుకురా అని చెప్పి పంపించాం. ఇదిగో వచ్చేసాడు రా. ఎలా వస్తున్నాడో చూడు ఎగురుకుంటూ. లోకల్ మందు తెచ్చాడు, నాన్ లోకల్ మందు తెచ్చాడు. ఒకటి తెచ్చాడు కదా. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చావరా? ఊరంబే. మిలిటరీ మందు అనుకుంటాను. పొయ్యి 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 మామా. నీలాంటి వాడికి ఇదే చాలా ఎక్కువరా. పోసుకొని తాగు. పెద్ద గొప్పగా చెప్పడానికి వచ్చాడు. కాస్త తక్కువ తాగరా. చివరికి నిన్ను ఇంటికి తీసుకెళ్లేది నేనే. మంచి మందులాగే ఉంది. అవునా? రే ఇదిగో మామా, కొద్దిగా తాగు, కొద్దిగా చాలు. రేయ్ నేను ఉన్నాను, మర్చిపోకండి. రేయ్, నాకు నీళ్లు పోయికు, అలాగే ఇవ్వు. తప్పకుండా ఈరోజు వీడు ఫ్లాటే. వాడు ఎప్పుడూ తాగి పడిపోతాడ్రా. అన్నా మీ బోట్లో మాలి వరకు వెళ్ళచ్చా? కెరసిన్ పోస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మొత్తం ఎన్ని క్యాన్లు కావాలి? అదే చాలే ఆపరా. వీడు చెప్పినట్టు అదేమీ మాలి అయ్యుండదు, వేరే ఏదైనా దీవై ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు కర్రలతోనే కొట్టి తరిమేస్తారు, లేదంటే పోలీసు వాళ్ళు పట్టుకుని లోపలేసేస్తారు. షమీర్ని కలుస్తున్నావరా? చాలా రోజులైందన్నా. ఆ. మాలిలో నీకేం పని? ఏం లేదన్నా, అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి షిప్ ఉందా? ఇక్కడ నుంచి లేదు గాని శ్రీలంక నుంచి ఉందనుకుంటాను. లక్షద్వీప్కి వెళ్తే అక్కడి నుంచి ఉంటుందా? లక్షద్వీప అంటే నేను ఒక సినిమాలో చూశాను. రే అది సినిమారా, డైరెక్ట్ ఫ్లైటే ఉంది. ఓ 15,000 కడితే రిటర్న్ టికెట్ కూడా దొరుకుతుంది. అచ్చాలదా? రిటర్న్ టికెట్ కూడా ఇప్పుడే బుక్ చేసుకోవాలా? ఛే, రిటర్న్ టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళడం కుదరదురా. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడానికే హోటల్ బుకింగ్ కూడా అడుగుతారు. దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుందిరా. లేదంటే స్పాన్సర్షిప్ కావాలి. స్పాన్సరా? అంటే అక్కడ పనిచేసే మనవాళ్ళనమాట. అలా కాకపోతే ఆ మాలి నుంచి వచ్చిన వాళ్ళు మన ఊళ్ళో తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరైనా పర్వాలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? హలో కిరణ్. హలో సార్. హాయ్. హాయ్. రే ఆయన మంచివారా? మా నాన్న ఆయనకి 4 సంవత్సరాలుగా కారు అద్దెకిస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి మనిషిరా. సాయం చేయగలిగిందైతే ఖచ్చితంగా చేస్తాడు. హాయ్ కిరణ్. సార్ వీడు నా ఫ్రెండ్ రాయ్. రషీద్. వీడొక పని మీద మాలి వెళ్ళాలి. అందుకు మీరు కొంచెం సాయం చేశారంటే. మాలిలో ఎక్కడ? దంగతి. 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 మై రిలేటివ్స్ ఆర్ దేర్. మాలి నుంచి 3 hours అవుతుంది బోట్లో. షుడ్ ఐ అరేంజ్ ఫర్ ఏ ప్లేస్ టు స్టే? స్టే వద్దు సార్, ఏమైనా సాయం కావాలంటే. ష్యూర్ మ్యాన్. వెళ్ళే టైంలో యూ కమ్ అండ్ సీ మీ. నా బోటు ఇంకా నా మనుషులు అక్కడ ఉంటారు. దే విల్ డ్రాప్ యూ సేఫ్లీ. ఓకే? 2 నెలల అద్దె ఇందులో ఉంది డాడీ. 2 months రెంట్ అందులో ఉందని చెప్తున్నారు. అర్థమైంది. See you. వెళ్ళొస్తాను సార్. Bye. బాయ్. రేయ్, నువ్వెందుకు ఇంత కష్టపడి వాళ్ళని కలవడానికి వెళ్ళడం? తను నీకు అసలు కాల్ చేయడం లేదా? 2-3 సార్లు నేను చేశాను రా, అక్క ఎత్తట్లేదు. ఇప్పుడు అక్క ఫోన్ చేసి
అన్న ఇంటికి వచ్చారా అన్న? అవునరా, నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వు రేపొద్దున ఇక్కడికి వచ్చేసాయి. సరే అన్న, నేను అక్కడికి వస్తాను. సరే రేపు కలుద్దాం. ఓకే. ఇప్పుడు వచ్చారు? నేను వచ్చాను. అరే ఎవరది? రాయా, నువ్వు ఇటువైపు వచ్చి చాలా రోజులు అవుతుంది. కాలేజ్లో కొంచెం బిజీగా ఉన్నాను. విషయం ఏంటో తెలుసు కదా? ఇంట్లో ఉన్నాను. సరే నువ్వు వచ్చి కూర్చో, నేను వస్తాను. అక్కడ మాట్లాడుకుందాం. తప్పకుండా రావాలి, సరేనా? అవును, ఇప్పుడే కాల్ చేశారు. ఇంకా ఎక్కువ రోజులు లేదు కదా? అవునవును, అది నిజమే. ఇప్పుడు అదాన్ని పిలిచి పనుంది కదా. సరే మీరు చూసినా ఏం చేస్తుంది? తను కూడా ఢిల్లీలోనే ఉంటుంది నర్సుగా. అయితే వచ్చి వెళ్ళి కదా? వస్తుంది, తను లేకుండా ఎలా? అది కూడా కరెక్టే. కానీ తనకు 3-4 రోజులు లీవ్ ఇస్తారు. అదే ఇది చాలా కష్టం కదా. సరే నువ్వు వచ్చేవారు ఇక్కడ రా. నేను కొట్టుకెళ్ళి కొన్ని సరుకులు కొనాలి. మీ యజమాని ఎక్కడ? యజమాని మనం వెళ్ళి కలిసి మాలిక్ నుంచి రాసితో ఆయన హెల్ప్ అక్కర్లేదు అనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ వస్తుంది. ఢిల్లీ ఇప్పుడు నేను కూడా వెళ్తున్నారా? అలా అయితే ప్రాబ్లం రాక. అన్న క్రిస్టీ జోసెఫ్ అనే పేరు మీద ఏమైనా మాల్ పెట్టినారని తెలుసుకోవచ్చా? అవన్నీ మనకి కొంచెం తెలియదా? సరే నేను రైట్ చేస్తాను. నా ఫ్రెండ్ కూడా ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. ఈ మే 6, 7 లేదా 8 ఈ తేదీలో ఉంది క్రిస్టీ జోసెఫ్. ఓకే, నేను కలిపి చెప్తాను. సరే. చాలా బాగుంది. తను ఏ జర్కెట్ బాగుంటుంది? అలా తీసుకోరా, ఇలా తీసుకో. ఒక నిమిషం ఆగి. రండి లోపలికి రండి. నువ్వు నెక్స్ట్ పిల్లలు రాలేదు? అది కొంచెం బిజీ ఉన్నాను. సరే నువ్వు త్వరగా రెడీ అవ్వు, సరేనా? మోసా రాయ్. మా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నరికి వేలాడితివి. శనివారం ఉదయం ఆ ఫ్లైట్కి నువ్వు చెప్పే ప్యాసింజర్ క్రిస్టీ జోసెఫ్ తను టికెట్ బుక్ చేసుకుందా? అన్న అదే ఫ్లైట్లో నాకు ఒక టికెట్ బుక్ చేయనా? ఓకే, నేను బుక్ చేసి చెప్తాను. మీ దీవెనలు మాకు కావాలను, మమ్ములను చల్లగా చూసుకోను. నా కనీసం 20,000 కావాలి. మళ్ళీ మీరు చెప్తుంది ఏం 15,000 చెప్పు. నీకు ఒక చెప్పు. చెప్పు. ఈ మొదటి అందిస్తారో తెలీదా? నేను ఎక్కుతున్నాను. ఎప్పుడున్నారా? నేను పోయావు. నేను అక్కడే ఉన్నాను, కానీ మీకే నన్ను చూడడానికి టైం లేదు. అదేంటంటే నేను అమ్మాయి తరఫు కూడా వచ్చారు కదా అందుకని. ఆగు, నేను తగ్గిస్తున్నాను. శివానా, నేను భోజనం ఉంది. ఎందుకంటే ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. ముందు నువ్వు బయలుదేరి ఇంటికి రా, నేను నిన్ను చూడాలి. అది కదా, నేను కొంచెం బిజీగా ఉన్నాను. సరే రేపు నేను ఇల్లు వెళ్ళిపోతున్నాను. అలాగే నేను కొన్ని వస్తువులు కొనాలి. నేను బిజీగా ఉన్నాను, చేస్తాను. జానీ అన్నప్పుడు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఎక్కడికి బండి రాకుండా నేను ఎవరి చేతిలో డబ్బు పెట్టను. ఇదిగో మరో విషయం గుర్తుంచుకో, రేపు ఈ టైం అయితే వెళ్ళండి. సరే వెళ్ళండి. రేయ్, నేను అక్కడ కాపించదు. జాండని చూస్తే మొహం మారిపోతుంది. అవును, నువ్వు ఎక్కడికి వెళ్తానని చెప్పావు? పాండిచేరి అమ్మ, ఒక 2 నెలల పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు వెళ్తున్నావు? ఉదయం బయలుదేరాను, వెళ్ళి కలిసి. సరే, అక్కడ పని ఇంకా అది కాలేజ్ ప్రాజెక్ట్. అయితే ఇప్పుడు నువ్వే ఎంగేజ్. నేను కూడా తిరిగి 3 నెలల తర్వాతే వస్తాను. నేను కూడా మళ్ళీ అప్పుడే తిరిగి చూడగలను. అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు అన్న పైకి వచ్చినట్టు వస్తారు కదా? లేదురా, ఇక నేను నా జీవితాన్ని చూసుకోవాలి. మనకి లైఫ్ అనుకుందిగా. రేపు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? రేపు చెప్తాను. విషయం ఏంటో చెప్పు. రేపు ఖచ్చితంగా నువ్వు షాక్తో చూసుకోండి. విషయం ఏంటో చెప్పు. అవన్నీ సస్పెన్స్. చెప్పరా, అది తెలుసుకోకపోతే చాలా బద్దలైపోతుంది. మీ జీవితంలో ఇప్పటివరకు లేని సర్ప్రైజ్ కాదు. వెయిట్.
ఇంతసేపు ఎక్కడికి వెళ్ళు? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఫోన్ బ్యాగ్ లో ఉండిపోయింది. అది లగితే త్వరగా లోపలికి వెళ్ళు. ఎప్పుడు జరిగింది? నేను రాత్రి షాప్లో ఉన్నాను. అప్పుడు ఫోన్ చేశాను. అవును, ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. దాన్ని కృష్ణకి ఇవ్వమా, నువ్వు ఇవ్వమా. దేవుడా, నా చేతిని బాగా మద్దతు చేయి. అది రాజాన్ కోట్లో ఉంటుంది. అక్కడ దొరుకుతాయి షామియానా పాత్రలు. డాక్టర్ నిన్నే వచ్చి చూసి వెళ్ళారు. ఏ ప్రయోజనం లేదని చెప్పారు. లేదంటే మొత్తం నిన్నే అయిపోయింది. మాటను పెట్టి చెప్పాను. వాళ్ళందరూ అప్పుడే వెళ్ళిపోయారు. ఇంకా సేపట్లో ఫాదర్ ఇక్కడికి వచ్చేసారు. అదిగో, ఫాదర్ కూడా వచ్చేసారు. నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా? ఇలా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బ్యాట్ హ్యాండ్ ఎరిగిపోయింది, ఏమండి? సార్ డిస్ట్రైడ్ అనిపించాను. నాతో ఆటాడుకో. మెడ్రాస్లో ఎంఆర్ ఫాల్స్ అయిందని తీసుకొచ్చారు. మర్చిపోతురా తెచ్చు మెట్రో. రే చావు కుట్టి గంట అక్కడ. అయ్యో, తీసుకురావడం మర్చిపోయాను ఫాదర్. ఇప్పుడు తీసుకురావడం. ఏమంటున్నావు? ఒకవేళ పోతే తీత కొట్టాలి. సరే వెళ్ళి తీసుకురా. నువ్వు వార్త వెళ్ళు. ఫాదర్. రేయ్, ముసలు తెచ్చలా ఉంది కదా, మరి నువ్వు ఎలా చేస్తావా? సరే నేను వెళ్ళి చేస్తాను. నువ్వు వెళ్ళి కదా, అయిపోయిందా? అయిపోయిందా? త్వరగా పోనీ, గంట కొట్టాలి. త్వరగా. మీరు ఎంత దూరం ఉన్నారు? ఫాదర్ గారు ప్రేయర్ చేసి వెళ్ళిపోయారు. వాడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు తొందరగా రా. ఏమండి? మీరు ఇక్కడ కూర్చుంటే ఎలాగా? అక్కడ వాళ్ళందరూ నిలబడ్డారు. కొంచెం వాళ్ళ దగ్గర వెళ్ళండి. నన్ను వచ్చే కూర్చొనివ్వమ్మా. మీరు వెళ్ళాల్సిన టికెట్ క్యాన్సిల్ చేసా. బాంబులో ఉంటే నేను ఎలా వెళ్తాను? అదే మంచిది. ఇదిగో నువ్వు రేపు క్యాన్సిల్ చేసుకో, సరేనా? ఇప్పుడు విషయం అది కదరా. మా అమ్మకి ఏదైనా జరిగితే ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కడ ఉన్నాయి? నేను పంపించిన డబ్బు ఏంటి సార్ నాన్న? ఏంటి నువ్వు ఇచ్చిన డబ్బులు ఎక్కడ ఉన్నావా? ఇక్కడ ఎన్ని ఖర్చులు ఉన్నాయని తెలుసా? ఏంటా ఖర్చులు? వీడి పెళ్ళేమో ఇప్పుడే అయింది. వాటికి నేనే అమ్మా జెండు తీసుకొని రాయి, అప్పుడే బాగుంటుంది. ఏమ్మా, వాడు చెప్పింది నిజమే. నువ్వు తర్వాత వెళ్ళేమ్మా. ఊరు వాళ్ళందరూ ఏమంటారు? ఏమైందా? బాంబు చనిపోయిందా? నేను ఒక విషయం చెప్పాలి ఫాదర్. అలాగైతే నువ్వు బయలుదేరుకున్నావు అనమాట. రేపు వెళ్ళాల్సిన ఏర్పాట్లు ఓకేనా? ఈ వయసులో నీ ప్రేమ కోసం ఎంత దూరం వెళ్తున్నావా? నీకు అంత మంచి జరుగుతుందా? అయితే ఈరోజు నేను బాంబు పడి చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు వెళ్ళా. హలో చెప్పరా? రేయ్, బామ్మ విషయం ఏమైంది? లేరా బాంబు ఏం కాలేదు, బాగానే ఉంది. సరే, వాళ్ళకి నమ్మకం ఫోన్ చేయి. ఆ. జాగ్రత్త. ఓకే ఓకే హ్యాపీ జర్నీ రా. సరేనా వెళ్ళి ఫోన్ చేస్తాను. హే రాయ్, ఎక్కడరా? ఏంటన్నా బైక్ షోరూమ్ పని చేసిరా? అసలు అసలు ఇప్పుడు ఎక్కడరా? అప్పుడే 4 నెలలైంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మాది తీసుకెళ్ళాను. బోర్డింగ్ పాస్ తీసుకున్నావా? లేదన్నా. లేదా ఇవన్నీ తీసుకుని ఇక్కడ రావాలి. హోటల్ బుకింగ్ చక్కగా. అనియా నా ఫ్రెండ్ రావాలి. ఆ. నేను తన పాస్పోర్ట్ చూపించే వీసా తీసుకోవాలి. అయితే వాళ్ళ పాస్పోర్ట్ తీసుకో. ఆ కాపీతో కలిపి అక్కడ ఇవ్వాలి. అనియా ఒక చిన్న సమస్య. నా ఫ్రెండ్ని సెండ్ ఆఫ్ చేయడానికి తన చుట్టాలు మొత్తం వచ్చారు. వాళ్ళు నేను చూస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇక్కడికి వచ్చిన. ఏంట్రా ఇది సమస్య? ఏ లేదన్నా ఫ్రెండే. ఏ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ అన్నా. ఓ అదే సంటే. ఇక్కడ ఉన్న చుట్టాలందరూ నిన్నే చూస్తూ ఉంటారు. రా రారా. రే ఉదయం ఒకే ఒక కంప్యూటర్ ఓపెన్ చేశారు. నువ్వు ఆయన చూసావా? ఆయన అన్ని ఉంటేనే లోపలికి వస్తారు. వీటి మధ్యన సరే నువ్వు పంచే. నువ్వు త్వరగా పాస్పోర్ట్ కాపీ పంపించమని ఇక్కడ తీసుకుందాం. రారా. హాయ్. అక్కడ కేక్ చూపిస్తుంది. వైట్ ఆపిల్ బ్లూ చీజ్ వేసుకుని. అనియా నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? నేనా? నేను అక్కడికి వెళ్తే ప్రాబ్లం అన్నా. అందుకే సరే నువ్వు పట్టుకో. నేను ఫోన్ చేస్తాను. అక్కడ చేరుకోవాలి. ఓకే. సరే. హాయ్, మీ ఫ్రెండ్ ఒకరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అదిగో అక్కడ రండి. మీరు అక్కడ వెళ్ళండి, నేను వస్తాను. నువ్వే దగ్గర పాండిచేరికి ఫ్లైట్లో వెళ్తున్నావు? పాండిచేరి కాదు మేడం, మాలికి వెళ్తున్నాను. మాలిక? అవును. అక్కడికి నువ్వు మీతోనే కా? నాతో పాట? సరే అప్పుడు చెప్తాను. వీడు నాతో పాటు మాలికి వస్తున్నాడని నాకు కూడా ఇప్పుడు తెలుసు. ఓ మాలిక నీకేం పని? నేను ఊరికే అక్కతో. అక్కతో? అక్క పాస్పోర్ట్ ఇస్తే నేను కౌంటర్కి వెళ్ళి వీసా కాపీ తీసుకుంటాను. నువ్వేం మాట్లాడుతున్నారా? తులసి కసలరా.
అయితే తమాషా చేయకు. అక్క టైం అవుతుంది, నీ పాస్పోర్ట్ కావాలి, నేను వీసా తీసుకోవాలి. రే బాబు, ముందు ఇంటికి వెళ్ళు. శ్రీనాథరా, ఈ అబ్బాయి అసలు సమస్య ఏంటో కావట్లేదు. పాస్పోర్ట్ ఇవ్వడాక నీకు ఒకసారి చెప్తే అర్థం కాదరా? మిమ్మల్ని అడగట్లేదు, అప్పుడే అడుగుతున్నాను. పాస్పోర్ట్ ఇవ్వక ఏంట్రా, అసలు ఏమనుకుంటున్నావు? వచ్చి మాట్లాడుతున్నావా? అసలు ఏమనుకుంటూ మాట్లాడుతున్నావు? నువ్వు పదా. సమస్య నేను కింద ఉన్నా. ఇక్కడ గొడవ చేస్తే వీళ్ళు లోపలేసేస్తారు. అది అమ్మాయి దగ్గర అనవసరంగా గొడవ చేయకు. వెళ్ళారు ఈ వయసులో ఏ పనులు చేస్తారు అసలు వీళ్ళు కుదరదు. Have a nice bye. Thank you. Listen, I want you to weigh them. Okay, sir. Check those bags. 25 kg is not much time left. Meanwhile, look into the passenger list update. హోటల్ బుకింగ్ అయిందా? డాలర్ ఉందా? లేదన్నా. ఇక్కడి నుంచి వెళ్ళాక హోటల్ బుకింగ్ డాలర్లో ఉన్నాయి. అది ఎంట్రీ చేస్తే వెళ్ళాం. దాని గురించి తెలియక డబుల్ టేబుల్ ఎక్స్చేంజ్ చేశాను. ఎంత అవుతుందన్నా? మినిమం 12,000. అంత డబ్బు నా దగ్గర లేదన్నా. సరే, నీ దగ్గర అసలు ఎంత ఉంది? 2,500 అన్నా. 2,500 అన్న నా ఫ్రెండ్ ఈ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు. ఎన్కేషన్ కూడా పోయిందన్నా. అంటే ఆ ఫ్రెండ్ తన కాల్ రీచ్ అవ్వలేదన్నా. నేను ఐడియా చెప్పనా? బయటికి వెళ్ళి ఎవరైనా తెలిసిన వాళ్ళకి వాళ్ళ దగ్గర 10,000 అరేంజ్ చేసుకో. మీరు చెప్పింది అసలు జరగదన్నా. అయితే నువ్వు ఎలా వెళ్ళగలవయ్యా? నాకు తెలిసిన మాలి వ్యక్తి ఉన్నారు. ఆయన ఐటీ కార్డు కానీ ప్రూఫ్ కానీ ఉంటే సరిపోతుందా? 8:45. ఓకే సార్, 8:30 గేట్లు మూసేస్తారు. అన్న బయటికి పెట్టుకోవచ్చు. సరే సరే కట్టబోదు. అన్న ఫ్లైట్ మిస్ అయిపోతుందా? ప్లీజ్ అన్న సాయం చేయండి అన్న. నాకు కావాలి 2,000 ఇస్తానన్నా. తీసుకోండి అన్న. ప్లీజ్ అన్న డ్రాప్ చేయండి అన్న. ప్లీజ్ అన్న డ్రాప్ చేయండి అన్న. డబ్బులు మాట్లాడలేదు, బండి ఎప్పుడు తాపుతా నీకు. థాంక్స్ అన్న. అన్న ఆపన్నా. ఓకే అన్న కొంచెం వేగంగా వెళ్ళండి. అన్న ఇట్లా. రాశి సారి కలవాలి. సారు పడుకున్నారు, ఇప్పుడు పిలవలేదు. ఫ్లైట్ టైం అవుతుంది, నేను ఎలాగైనా కలవాలి. 9 SG పడుకున్నారు. 10 o'clock, after 10 o'clock. సార్ నేను ఎలాగైనా సార్ కలవాలి. నేను ఎప్పుడు తిరగాలి? నేను చెప్పేదాను కదా, అన్ని పిలవలేదు. 10 बजे के पहले फोन చేస్తే నన్ను తిడతారు. ముందు వెళ్ళు బాబు, వెళ్ళు. अरे तुम क्या नाम करते हैं उसको बोलो ना. तुमको तुम जाओ, अभी बुला नहीं सकते, बोला ना. छोड़ो అది ఇంటి గురించి నువ్వు లోపలికి వెళ్ళి లేవరా. अरे आओ बाबू, इधर कोई नहीं, इधर వెళ్ళిపోండి. నేను పోతా, మీరు కింద ఎప్పుడు డ్రాప్ చేయనా? ఈ కాలం కొన్నాళ్ళు ఉన్నారే. అవును, నీకు వెళ్ళడానికి పాస్పోర్ట్ టికెట్ ఉన్నాయా? ఫ్లైట్లో వెళ్ళాలంట. దొరికిందా? అన్న వెళ్ళిన ఫ్లైట్ ఎక్కించనా? ఏమి కూడా అయ్యారా? నువ్వు తిరిగి వెళ్ళిపో, 2 వారాల తర్వాత రిఫండ్ వస్తుంది. ప్లీజ్ నా ఎక్కించనా? మేము లోపలికి పంపినా ఆ ఇమిగ్రేషన్ దగ్గర ఉన్న వాళ్ళు నెట్టేస్తారు. వాళ్ళు నెట్టేసినా పర్వాలేదా? కనీసం నువ్వు పర్మిషన్ ఇవ్వనా? అది జరగదు కదరా. ఓకే సార్, ఆ పెట్టు పెట్టు. మాలిలో పన్నీటి ఫ్రెండ్ని కలరండి. ఓవర్లో నీళ్ళు కదా వేయాలి. సరే వెళ్ళు వెళ్ళు. నీతో నేను రాకూడదు చెప్పాను కదా. నువ్వు వచ్చేసావా? ఎలా వచ్చారా? కనీసం మీరే అర్థం చేయాలి చెప్పండి. మీ వల్ల అందరికీ ప్రాబ్లమ్సే. మీ దగ్గర పాస్పోర్ట్ అయినందుకు మీరు కదా, నీకు ఎక్కడికి వెళ్తారు, మీ ప్రాబ్లం ఏంటి? అనవసరంగా కూడా వచ్చాడు. కూర్చోరా.
కానీ ఇష్టం లేకపోతే నువ్వు ఎదురు అతను వెంటపడుతున్నావు. నీకు బాగా విషయం చెప్తాను. నీకు ఎక్కడి నుంచి ఇమిగ్రేషన్ దొరకచ్చు, కానీ అక్కడ దిగిన తర్వాత దొరుకుతుందని చెప్తాను. అక్కడికి ఏ సమస్య ఉండదు. టీచర్ నేను ఖచ్చితంగా తీసుకెళ్తుంది. అది మొత్తం కన్ఫర్మ్. వాళ్ళు తీసుకెళ్ళిపోతే వైపు అది కన్ఫర్మ్. తర్వాత ఎప్పుడు ఫ్లైట్ ఉంటుందో అప్పుడే రాగలవు. వస్తూ రోజులు బతకాల్సిందే. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాబ్లం అవుతుంది. అది సమస్య కాదన్న, పక్కన ఆవిడ సమస్య. నేను బాధపడిన చూసి అక్కడ ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. Ladies and gentlemen, at this stage, you should be in your seat with your seatbelt firmly fastened. Personal television screens, photographs, and seat tables must be stowed away so that all hands are Hello, excuse me. Are you okay? Say something. What happened to you? Sir, are you okay? Please say something. Come with my friend. What happened? She went. Okay. Please come. What happened to things? Hello, madam. Come with me. You know him? I don't know. Hey. సమస్య ఏంటి? భద్ర, నేను గుంటూరులోనే చదువుకున్నాను. రా. ఇంకా 10 రోజులకి ఫ్లైట్స్ అన్ని ఫుల్ అన్నా. నువ్వు ఇక్కడ ఉండు, నేను ఎప్పుడు వస్తాను. Hey, where are you going? Toilet.
క్రిస్టి ప్లీజ్ సార్. ఇట్స్ మై ఫాల్ట్. Okay, you can go. Okay, you go. థ్యాంక్ యూ. Okay. Your return flight is ready. Evening 5 o'clock. Thanks. You know how to love. లేకపోతే నువ్వు దగ్గర ముట్టుడు పడే కదా.